నమస్తే. నీ పేరేంట్రా? విజయలక్ష్మి. విజయలక్ష్మి. మీ ఏజ్ ఎంత? 23. 23 సంవత్సరాలు. పెళ్ళి ఎన్నాళ్ళైంది? 4 years. 4 years అయింది. నీకేంటి ప్రాబ్లం? తల్లిదండ్రులు లేరు మేడం. అమ్మ నాన్న లేరా? అంటే ఎలా? చనిపోయారు. నీకు పెళ్ళికి ముందా పెళ్ళి తర్వాత? పెళ్ళి కాకముందు నాన్న చనిపోయారు, పెళ్ళి అమ్మ చనిపోయారు. పెళ్ళి ఎన్నాళ్ళకి చనిపోయింది? బాధపడకు. 4 months. 1 monthకా? 4 months. 4 monthsకి నీ పెళ్ళైన 4 monthsకి చనిపోయిందా? ఎలారా? హౌజ్లో పడి చనిపోయింది. ఫిట్స్ వచ్చి హౌజ్లో పడి చనిపోయింది. హౌజ్ అంటే నీళ్ళు తెలియదు. ఓకే. అంటే తెలియకుండా పడిపోయిందా? తెలియకుండా పడిపోయింది. మీ ఆయన ఏం చేస్తారు? పెయింటింగ్ పనికి వెళ్ళేవారు. యూరిన్ బంద్ అయింది, ఆపరేషన్ చేయాలని ఉంచారు. 1 year దాటిపోయింది. అయితే క్యాన్సర్ కింద తిరిగిద్దని గాంధీ హాస్పిటల్ ఓపెన్ చేశారంట. అక్కడికి పెళ్ళైన ఎన్ని రోజులకు ఆ ప్రాబ్లం వచ్చింది? ఫస్ట్ ఇయర్ ఒకసారి వచ్చింది. మమతా హాస్పిటల్లో చేపిస్తే వాళ్ళు అన్నారుగా మళ్ళీ వచ్చిద్దమ్మా మీరు ఆపరేషన్ చేయాలని చెప్పారు. చేపించాలని చెప్తే వినకుండా అట్నే పనికి వెళ్తుంటే మళ్ళీ యూరిన్ బంద్ అయితే గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. వెళ్ళిన 1 monthకి కరోనా వచ్చింది. అయితే అక్కడ నుంచి పంపించారు. పంపించే నెల 1000 రూపాయలు పెట్టి మమతా హాస్పిటల్ పైప్ మార్పిస్తున్నాం. ఇక 1 year అయిపోయింది. అయితే క్యాన్సర్ కింద తిరుగుద్దని డాక్టర్లు ఫోన్ చేస్తే చెప్పారు. అయితే ఆపరేషన్ చేయించాలని అత్తయ్య అని మా మామయ్య తీసుకుంటారు. ఇప్పుడు మీ ఆయన హాస్పిటల్లో ఈ మమతా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ హైదరాబాద్. గాంధీ హాస్పిటల్ అంటే క్యాన్సర్ అటాక్ అయిందా? కాలేదు మేడం. 1 month అయితే వచ్చింది. సంవత్సరం దాటింది కాబట్టి వచ్చింది అంటున్నారు. ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్కి ఎంత అవుతుందా? ఏమో మేడం, ఆడ ఫ్రీగా చేస్తారంట. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేస్తానంటే వెళ్ళారు. అక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు? వాళ్ళ ఫుడ్ బాగానే అవుతుంది మేడం. ఎంత అవుతుంది? రోజుకు 2000 అవుతుందంట. భోజనాలకి వాటికినా? టెస్టులు కనుక చేయించాలిగా. టెస్టులు వాటికి ఎంత? అంటే మెడిసిన్స్ అవన్నీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారా? కొన్ని ఫ్రీగా ఇస్తారు. ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తారా? ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేస్తానన్నారు. అది కూడా కన్ఫర్మ్ తెలియదు చేస్తారో చేయలేదు. ఎందుకని అలా? ఆపరేషన్ థియేటర్స్ ఓపెన్ చేయలేదంట. కాకపోతే తట్టుకోలేకపోతానని తీసుకెళ్ళారు. ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి బంద్ అయిందమ్మా అలా యూరిన్? ఫిబ్రవరిలో బంద్ అయింది. ఫిబ్రవరి. ఇప్పటి వరకు యూరిన్ అంటే పైపు ద్వారానే వస్తుంది. జనరల్గా అవ్వటం లేదు. పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు లేరు. మరి డైలీ డబ్బులు ఎలా వస్తున్నాయి? అక్కడ మీ అత్తమ్మకి వాళ్ళకి నేను పని పోయిన డబ్బులు కొన్ని పంపిస్తాను. రోజుకి నీకు ఎంత వస్తాయి? రోజుకి 200 రూపాయలు. రోజుకి 200. అక్కడ వాళ్ళకి 2000 అవుతున్నాయి కదా. వాళ్ళకి చిన్న అబ్బాయి మేడం, మా అమ్మ మరిది. ఆయన కొన్ని సహాయం చేస్తాడు, మేము కొన్ని సహాయం చేస్తాం. అన్నం ఆడ పడతారు హాస్పిటల్లో. అది తింటున్నారు. చిన్న వయసులోనే నీకు అన్ని కష్టాలు వచ్చేసాయి, అన్నీ చూసేస్తున్నావా? నీకు ఖర్చులకి ఎంత ఇస్తే సరిపోతుంది చెప్పరా? మీరే చెప్పండి. నేను చెప్తాలే కానీ నువ్వు చెప్పు. మీకు ఎంత ఇస్తుంది? అట్లానేమి కాదు, మామూలుగా నువ్వు. చాలు మేడం, మీరు ఇచ్చిన వరకు చాలు. ఏడవకురా, ఏడవకు. నువ్వు చెప్తే నాకేమైనా కొంచెం ఐడియా వస్తుంది. అందుకని మీరు ఇచ్చే వరకు చాలు మేడం, దానికి సంతోషపడతా. నేనేం అనుకోను, చెప్పు. 3000 కాదురా, ఆపరేషన్కి ఇంత అవుతుంది లేకపోతే ఖర్చులకి ఎంత అవుతుంది అని ఎవరు ఏదో చెప్తారు కదా. ప్రైవేట్లో కిమ్స్ వెళ్తే 3 lakhs అడిగారు మేడం. అది ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా ఏమైనా ఖర్చులు ఏమైనా చెప్పారా? చెప్పలే కానీ బయట టెస్ట్లకి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అందులో చేశారు. బయట టెస్ట్ ఉప్పల్లో కన్నా చేయాలంట 2 సార్లు. 2000 అయితే అని చెప్పారు. రేపు నువ్వు పనికి వెళ్ళకు, ఎల్లుండి కూడా నువ్వు వెళ్ళకు. మీ ఆయన దగ్గరికి వెళ్తావా? వెళ్ళాలి మేడం. 2 days తర్వాత. 2 days తర్వాత ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ అంటే టెస్ట్లు వచ్చిన తర్వాత రిపోర్ట్లను బట్టి చేస్తున్నారు. ఓకే. రేపు బ్లడ్ టెస్ట్ ఇస్తే చెప్తున్నారు. అయితే పని డబ్బులు ఛార్జీకి కావాలని పనికి వెళ్తాను. ఛార్జీల కోసం పనికి వెళ్తున్నా. గ్రేట్ విజయలక్ష్మి. నీ పేరులో ఉన్న విజయం నీ బాడీలో ధైర్యాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ ఆయన కోసం నేను 35,000 ఇస్తున్నాను. 35,000. ఓకే, నువ్వు నోరు తెరిచి అడుగు అంటే 2,000 3,000 అడుగుతున్నావు. కానీ నేను 35,000 ఇస్తున్నాను విజయలక్ష్మి. సంతోషమేనా? చాలా బాధపడకురా.
నువ్వు నా చెల్లి లాంటి దానివి, నాకన్నా చాలా చిన్నదానివి నువ్వు, కానీ నీకు దేవుడు చాలా పెద్ద కష్టాన్ని ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం. మా తల్లిదండ్రులు కూడా చేయలేదు ఇలాంటి పని. వాళ్ళ దగ్గర ఉంటే చేసి ఉండనేమోలే, మరి లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు. నీకోసం నువ్వు పనికి వెళ్ళావని తెలిస్తే నేను అక్కడే కార్లో అలాగే కూర్చొని ఉన్నాను నీకోసం నువ్వు వచ్చే వరకు, తెలుసా? విజయలక్ష్మి, ఇవి ఇంట్లో కిరాణా సరుకులు రా, ఓకేనా? ఆయిల్, పప్పు, ఉప్పు, కారం ఎరా అన్నీ ఉంటాయి, ఓకేనా? ఏమైంది? ఓకే ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అరే ఇది నీకోసం చీరరా, ఇది బ్లౌజ్ పీసు అండ్ ఇది ఇన్నర్ పెట్టికోటు, ఓకేనా? అండ్ బెడ్షీట్ ఇది. నీకు మళ్ళీ రేపు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గబుక్కున ఏదైనా అవసరం అవుతుందేమో. అందాక ఛార్జీలకి నువ్వు రేపు వెళ్ళొద్దు అని ఎన్నది, ఎందుకంటే నువ్వు 200 కోసం కదా, ఇక నీకు 10 రోజులది నీకు ఇస్తున్నాను. నువ్వైతే ఛార్జీలు కోసం నువ్వు మళ్ళీ పనికి వెళ్ళొద్దు, అందాక ఖర్చులకి వెళ్ళి ఉంచుకో. ఈ 35,000 రూపాయలు మాత్రం నువ్వు ఇమ్మీడియట్గా రేపే, ఓకేనా? రేపే నువ్వు వెళ్ళి మార్చుకోవడానికి ప్రయత్నించే, ఎంత కుదిరితే అంత. ఇవన్నీ నువ్వు సామాన్ల కోసం కూడా నువ్వేం కష్టపడక్కర్లేదు. నువ్వు మీ ఆయనతో 4 రోజులు ఉండి అన్ని దగ్గర చూసుకుంటే మీ ఆయనకి కూడా కొంచెం సంతోషం అనిపిస్తుంది, అంతేనా? మీ ఆయనకి ఏం కాదు, మీరు మళ్ళీ సంతోషంగా వచ్చి నాకు ఒక ఫోటో తీయాలి ఇంటికి వచ్చిన తర్వాత, మా ఆయన వచ్చేసారు అని, ఏమా? ఓకేనా? బాయ్.